హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫర్ రైల్వే ఆస్పిరెంట్స్. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్గా ఏ టాపిక్స్ పైన ఈ వీడియో ఉంటుందో ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్ 2024 ఎగ్జామినేషన్ పీఈటీ ఎప్పుడు ఉండొచ్చు, అప్కమింగ్ ఎగ్జామ్ షెడ్యూల్ ఎప్పుడు, అంటే సిబిటీ 1 కంప్లీట్ అయింది కదా, సిబిటీ 2 గురించి ఒకసారి నీట్గా మాట్లాడు. అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏమి, నెక్స్ట్ ప్రిపరేషన్ రన్నింగ్ ప్రాక్టీస్లో ఉన్నారా లేదా, దీనిపైన ఒకసారి నీట్గా డిస్కస్ చేస్తాను. చివరి వరకు ఈ వీడియో చూడండి. సో మెయిన్గా ఆర్ఆర్బి గ్రూప్ డి 2024 పీఈటీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ పాయింట్, ఈ గ్రూప్ డి ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయినాక మనకి పీఈటీ రన్నింగ్ పిలిచాలి ఇప్పుడు మనకి. సో ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏమంటే, కోర్టులో కేసు నడుస్తుంది. మరి తెలంగాణ కేసు రీసెంట్గా May 22 కోర్టు హియరింగ్ జరిగింది, మళ్ళీ వాయిదా పడింది. అది ఎన్ని రోజులు అవుతుందో ఏమో, దీని నుంచి అసలు ఊసేలేదు. నెక్స్ట్ హియరింగ్ అయితే ఉంది. ఇక్కడ ఎవరెవరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయని వాళ్ళు కూడా చెప్తున్నా, చేస్తున్న వాళ్ళు కూడా ఒకే సంతోషం. ఏ రేంజ్ లో మీరు ఉంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయో ఒకసారి నీట్ గా చూడండి. ఫస్ట్ యూఆర్ క్యాండిడేట్స్, నెక్స్ట్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్. సో యూఆర్ క్యాండిడేట్స్ వచ్చి మినిమం 70 నుంచి 75 మార్క్స్ ఉండే వాళ్ళంతా మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. హార్డ్ షిఫ్ట్ అయితే అట్లీస్ట్ 68, ఇది హార్డ్ షిఫ్ట్. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళు వచ్చి 68 నుంచి 73 మిడిల్లో ఉండే వాళ్ళంతా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది కూడా హార్డ్ షిఫ్ట్ అయితే 65 పెట్టుకోవచ్చు మీరు, ఓబీసీ వాళ్ళు హార్డ్ షిఫ్ట్. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చి 60 నుంచి 70 మిడిల్లో ఉండే వాళ్ళంతా మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 68 నుంచి 73 మిడిల్లో ఉండే వాళ్ళే. హార్డ్ షిఫ్ట్ అయితే మీరు ఇంకా 59, 57 నుంచి ప్రాక్టీస్ చేసుకోవచ్చు హార్డ్ షిఫ్ట్. ఇది నా ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే. ఇది ఇంకొక చిన్న క్లారిటీ ఇస్తాను ప్రతి ఒక్కరికి. ఇది బిఫోర్ నార్మలైజేషన్, ఆఫ్టర్ నార్మలైజేషన్ మార్క్స్ బట్టే డిసైడ్ అవుతుంది. అక్కడ ఫైనల్ గా కట్ ఆఫ్ తీసేది మాత్రం రైల్వే బోర్డే. నేను జస్ట్ ఎక్స్పెక్టేషన్ మాత్రమే చెప్తాను. ఇది బిఫోర్ నార్మలైజేషన్ మార్క్స్ అని చెప్పింది. గ్రూప్ డి ఎగ్జామ్ రన్నింగ్ అయితే ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు, మీరు టైమింగ్ ఎంత పడుతుంది అనేది ఒకసారి నీట్ గా కామెంట్ చేయండి. ఒకసారి మనం అసలు మీరు రన్నింగ్ వెళ్తున్నారా లేదా, సిచ్యువేషన్ ఏంటి, దీనిపైనే ఉన్నారా, ఖచ్చితంగా అయితే మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దీని గురించి మీ టైమింగ్ ఎంత పడుతుందో కూడా చెప్పండి. మీరు ఎన్ని మంత్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, అసలు ప్రాక్టీస్ చేయని వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఓకేనా అండి. నెక్స్ట్ చూడండి, అప్కమింగ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్. రీసెంట్ గా మన టెలిగ్రామ్ ఛానల్లో వైరల్ అవుతున్న నోటీస్ అయితే శ్రీధర్ సిసి వాళ్ళు మనకి చెప్తాను రిలీజ్ చేశారు. తెలుసుకునని ఒక నోటీస్ అయితే వచ్చిందనమాట పేపర్లో, ప్రింట్. అది ఫైనల్ ఏం కాదు, పక్కా రిలీజ్ ఏం కాదు. జస్ట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ స్టేజ్ 2 అంటే అన్ని సిబిటీ 2 గురించి మాట్లాడుతున్నాను. ఒక్కసారి గమనించండి. మీరు ఇక్కడ రాస్తున్నాను చూడండి, సిబిటీ 2నే మొత్తం. సో ఎన్టీపీసీ సిబిటీ 2 ఎప్పుడు ఉండొచ్చు, July 10th అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ సోర్సెస్ ప్రకారం నేను చెప్తున్నా. మీరు ప్రిపరేషన్ లో లేకపోతే ప్రిపరేషన్ కంటిన్యూషన్ చేయండి. నెక్స్ట్ ఏఎల్పి స్టేజ్ 2నే నెక్స్ట్ ఎప్పుడు ఉండొచ్చు, July 28th అంటున్నారు. ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తాను మీకు. నెక్స్ట్ గ్రూప్ డి చూడండి, ఇప్పుడు అప్లై చేసిన గ్రూప్, రీసెంట్ గా అప్లై చేసిన గ్రూప్ డి. ఇది ఎప్పుడు ఉండొచ్చు అంట, August 3rd నుంచి 21st వరకు ఉండొచ్చు. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ అంటే ఇక్కడ ఎన్టీపీసీ July 10th అయిపోతుంది కదా, సిబిటీ 2. నెక్స్ట్ సైకోమెట్రిక్ టెస్ట్ సిబిఐటి వచ్చి September 11th అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో కాదో తెలియదు. ఇది కూడా ఫైనల్ అనుకుని మేము ప్రిపరేషన్ అయితే చేయమని చెప్తాను ప్రతి ఒక్కరికి. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ యూజీ వచ్చి September 17th అంటున్నారు. నెక్స్ట్ ఏఎల్పి సిబిఐటి, మళ్ళీ సైకోమెట్రిక్ టెస్ట్ సిబిఐటి ఏఎల్పి వచ్చి September 29th. ఇవి ఎగ్జామినేషన్ షెడ్యూల్స్. ఇప్పుడు మనకి ఈ రోజు వైరల్ అయిన నోటీస్ కొన్ని టెలిగ్రామ్ ఛానల్లో వచ్చినాయి కదా, అందుకే నేను చెప్తున్నాను. ఇదే ఫైనల్ అయితే కాదు, అది రైల్వే వాడే చెప్పాలా.
నాకు తెలిసి శ్రీధర్ సిసి వాళ్ళు కొద్దిగా ట్రాన్స్పరెన్సీ ఉంటుందని నేను అనుకుంటున్నా. అటు ఇటు మారితే కొన్ని డేట్స్ అయితే చేంజ్ అవుతాయి, ఉండొచ్చు కూడా, ఒక 10 days అటు ఇటు మేబీ. మీరైతే ప్రిపరేషన్ కంటిన్యూషన్ లో ఉండండి. నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్ ఏంటి? రీసెంట్ గా మనకి ఏఎల్పి వచ్చింది, టెక్నీషియన్ వచ్చింది, రిమైనింగ్ కూడా వచ్చాయి కదా, గ్రూప్ డి కూడా వచ్చింది కదా. సో ఒక చిన్న క్లారిటీ సార్, ఇప్పుడు ఈ రోజు జరిగిన జవహర్ రోజ్గార్ మేళాలో మన రైల్వే మినిస్టర్ గారు ఎన్ని అప్కమింగ్ పోస్టులు వస్తున్నాయి, ఎన్ని అప్కమింగ్ పోస్టులు వస్తున్నాయంటే చెప్తున్నాం చూడండి. అప్కమింగ్ పోస్ట్ 1,60,000 1,60,000 వేకెన్సీస్ అయితే వస్తున్నాయని చెప్తున్నాడు. కంటిన్యూగా 4 crore మెంబర్స్ దీనిలో, అంటే 4 కోట్ల మంది దీనిలో పార్టిసిపేషన్ అవుతారు అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఉండే, 2025 నోటిఫికేషన్ 2026 లో రాస్తున్నాము. 2026 లో నోటిఫికేషన్ ఎప్పుడు రాస్తాం? 2027 లో రాస్తాం. నెక్స్ట్ 2027 లో నోటిఫికేషన్ ఎప్పుడు రాస్తాం? 2028 లో. అంటే 2024 లో ఉండే అపాయింట్మెంట్సే జరగలేదు ఇంకా మనకి ఇక్కడ. ఎక్కడ 2026 లో అపాయింట్మెంట్ అంటే దాదాపుగా 2 years టైం పడుతుంది ఒక నోటిఫికేషన్ మనం జాబ్ కొట్టి జాబ్ లోకి వెళ్ళి జాయిన్ అయ్యేకి. ప్రతిదీ అదే ఇంకా రీసైక్లింగ్ ఇది. ఇందులో ఎవరు బలయ్యేదంటే ఏజ్, నియరెస్ట్ ఏజ్ ఎవరు ఉంటారో, ఏజ్ ఇప్పుడు ఎంత 34 33 ఉంటారు కదా, వీళ్ళంతా బలినే. అంటే ఈ నోటిఫికేషన్ నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్ కి ఎలిజిబుల్ అయితే ఉండరు. పేరుకి ఏమో ఇక్కడ జరుగుతుండేది ఏమంటే క్యాలెండర్, ఇయర్ క్యాలెండర్ ఇస్తున్నాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో బోర్డు అయితే ఇస్తున్నారు. కానీ మనకి ట్రాన్స్పరెన్సీగా జరుగుతున్నాయంటే మినిమం ఒక నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యేకి ఒక 2 years అయితే పడుతుంది. ఎవరైతే ఇంకో చిన్న క్లారిటీ, ఇక్కడ మనం లూప్ హోల్ లోనే ఉన్నాం అనమాట. ఏం సార్ అంటే నెక్స్ట్ వస్తారులే అనుకుంటూనే ఉండాలి. ప్రిపరేషన్ లెవెల్ ఏ రేంజ్ లో ఉన్నారు? ఇక్కడ ఇప్పుడు ప్రిపరేషన్ గురించి మాట్లాడుతున్నా. ఇది ఇయర్ కంప్లీట్ అయింది కదా, మీరు కంటిన్యూషన్ లో ఉన్నారా? అసలు మీరు ఉన్నారా లేదా? దీనిలో వేరే దాంట్లోకి స్కిప్ అవుతున్నారా? ఇది కూడా ఒక చిన్న క్లారిటీ. రన్నింగ్ చేసే వాళ్ళు మీకు ఈ మార్క్స్ ఉంటే ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది, 100% ఛాన్స్ ఉంది. వెళ్ళి రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఇది నా ఛానల్ తరపు నుంచి నా స్మాల్ సజెషన్. అంతే. రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తారో చేయరో మీ ఇష్టం, కానీ ఈ మార్క్స్ ఎవరైతే ఉన్నాయో వీళ్ళందరూ నా సజెషన్, ఎంత కష్టమైనా ఈ నోటిఫికేషన్ అయితే వదలద్దా. వదిలేరనుకోండి ఏమవుతుందంటే మళ్ళా 1.5 year వెయిట్ చేయాల్సింది. ఒక్కసారి 2024 నోటిఫికేషన్ ఇంకా ఫిలప్ కాలే, కోర్టులో నడుస్తూనే ఉంది. ఈ ఛాన్స్ మిస్ చేసుకుంటే ఎట్లా చెప్పండి? ఒకసారి గమనించండి మీరు. సో ఛాన్స్ అయితే మిస్ అవ్వద్దు. ఓకే, ఇది ఇంకా ప్రిపరేషన్ లెవెల్ కూడా. ఇప్పుడు ఏఎల్పి వస్తుంది, ఏఎల్పి కూడా స్టేజ్ 1 స్టేజ్ 2 ఉన్నాయి కదా. ఇవన్నీ నేను ముందే ప్రీ ప్లాన్ లోనే ఉండండి. ఖచ్చితంగా టైం పెట్టుకొని ప్రిపరేషన్ చేయండి. నెక్స్ట్ మన ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేయబోతున్నా కంటిన్యూషన్ గా. ఓకేనా అండి? నెక్స్ట్ రన్నింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి సింపుల్ గా. టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్ గానే ఉంది. నేను నోటిఫికేషన్స్ వస్తే ఏదైనా నోటిఫికేషన్ సెండ్ చేస్తూనే ఉన్నా. ఏమైనా బుక్స్ ఉన్నా సెండ్ చేస్తున్నా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ బుక్స్ సెండ్ చేస్తున్నా. చాలా సెండ్ చేస్తూనే ఉన్నా. ఉంటేనే కంటెంట్ చేయగలం, లేకపోతే ఎలా చేయగలం? ఏమైనా ఇన్ఫర్మేషన్ అంటే, ఇన్ఫర్మేషన్ లేక ఇన్ని రోజులు వీడియోలు రాలే. ఇది అండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కామెంట్ చేయడం మర్చిపోతారు. థ్యాంక్ యూ.